నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవడంతో వైసీపీ నాయకుల్లో భయం మొదలైందన్న ప్రతిపాటి. జూన్ 4 వరకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై నిఘా ఉంచాలని ఈసీకి విన్నపం. ఖరీఫ్ రైతులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. కరువు సాయంతో పాటు మిచంగ్ తుఫాను పంటల నష్టం పరిహారం విడుదల. పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా శ్యాంప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు. చిలకలూరిపేట పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్న అర్బన్ సిఐ రమేష్. 4 కన్నా ఎక్కువ మంది ఒకచోట కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. ఎడ్లపాడులో కురిసిన భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం అవడంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు తర్వాత రాష్ట్రంలో అధికార వైకాపా నాయకుల అందరి వెన్నులో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. తమకు ఎదురే లేదన్నట్లు పల్నాడులో ఎన్నికల హింసను ప్రేరేపించిన ఎమ్మెల్యే పిన్నల్లి సోదరుల పరారీ దీనికి తాజా ఉదాహరణ అన్నారు ప్రత్తిపాటి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన జూన్ 4 ఫలితాల్లో వైకాపా ఘోర పరాభవం మూటగట్టుకోబోతుందని స్పష్టం చేశారు. ఆయన గడిచిన 5 ఏళ్లు, మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో తప్పు చేసిన వారు ఎక్కడున్నా జూన్ 4 తర్వాత వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఓవైపు చూస్తే ఓటమి ఖాయమై నైరాశ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేదలకు ఇవ్వాల్సిన 14,000 కోట్లు జమ చేయకుండా విదేశాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఆ డబ్బును కమిషన్ల కకృతి కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు దొడ్డిదారుల్లో బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. మరోవైపు చూస్తే మీసాలు తిప్పి బాంబులు వేసి పోలీసులపైనే దాడులు చేసిన రౌడీ ఎమ్మెల్యేలు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఊరు దాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కనిపించకుండా పోవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఇకపై పోలీసులు వైకాపా నేతలను ఓ కంట కనిపెడుతూనే ఉండాలని సూచించారు. అదే సమయంలో జూన్ 4 వరకు వైకాపా ప్రభుత్వం క్లియర్ చేసే ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఈసీకి ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన పేదల ఖాతాల్లో జమ చేయాల్సిన వేల కోట్ల రూపాయలను జగన్ రెడ్డి దారి మళ్లించి కమిషన్లు దండుకోకుండా నివారించాల్సిన బాధ్యత కూడా ఈసీపైనే ఉందన్నారు ప్రత్తిపాటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచంగ్ తుఫాను పంట నష్టపరిహారం శనివారం నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. అందులో భాగంగా 11.57 లక్షల మందికి 1,289 కోట్లు అందజేస్తుంది. ఖరీఫ్ రైతులకు 847 కోట్లు, మిచంగ్ బాధితులకు 442 కోట్ల సాయం ఇస్తుంది. ఈసీ ఆంక్షల సడలింపుతో ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట పట్టణంలోని చిన్నపసుమర్రు ఓగేరు వాగు ప్రక్కన వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో శనివారం వైశాఖ మాసం ఉత్తర నక్షత్రం శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం నుంచి అష్టాభిషేకాలు, విశేష అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రం నాడు ఆయనకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో జరుగు అభివృద్ధికి, ప్రతి బుధవారం జరుగు అన్నదానానికి, అలాగే గోవుల ఆహార పోషణ కొరకు దాతలు సహకరించాలని ఆయన కోరారు. చిన్న పసుమర్రు, చిలకలూరిపేట ఓగేరు వాగునకు దక్షిణం వైపున ఆశేష భక్తజన కోటికి ముంగు బంగారమే వెలసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో సప్త దేవాలయముల సమాహారంగా ఏకశిలతో నిలుతున్నటువంటి 18 మెట్లతో కొలువుదీరున్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారికి ఈ రోజున ఉత్తర నక్షత్రం, ప్రతి మాసం వచ్చేటువంటి ఉత్తర నక్షత్రం రోజున స్వామివారికి చేసినటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అయ్యప్ప స్వామి వారు శ్రీ ధర్మశాస్త్ర ఈశ్వరాంశ కనుక హరిహరుల పుత్రుడు, ఈశ్వరుడి కుమారుడు కనుక స్వామివారికి అభిషేకం చాలా ప్రీతికరమైనది కనుక ఈ రోజున ప్రతి నెలా కూడా ఈ రోజున స్వామివారికి చేసినటువంటి అభిషేకాలతో, విశేష ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల మనకు అవసరమైనటువంటి సత్ఫలితాలు అనేకం కలుగుతాయి. భగవంతుడి దయ వలన ఆవు పాలతో చేయటం వలన సర్వసౌఖ్యాలు, ఆవు పెరుగుతో అభిషేకం చేయటం వలన ఆరోగ్యం, బలం,
ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వలన ఐశ్వర్యాభివృద్ధి, చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన, పంచదారతో అభిషేకం చేయడం వలన దుఃఖనాశనం, తేనె వలన తేజోవృద్ధి, భస్మజలం వలన మహాపాపారణం, సుగంధోదకం వలన పుత్రలాభం, పుష్పోదకం వలన భూలాభం, బిల్వజలంతో భోగభాగ్యాలు, నారికేళ జలంతో సర్వసంపద వృద్ధి, ఖర్జూర రసంతో శత్రునాశనం, దుర్వోదకంతో ద్రవ్యప్రాప్తి, గరిక జలంతో కూడా గరిక జలం అన్న దుర్వోదకం అన్న ఒకటే, అలాగే ధవళోదకంతో శివ సాన్నిధ్యం, గంగోదకంతో సర్వ సమృద్ధి సంపదలు, కస్తూరి జలంతో చక్రవర్తిత్వం, నేరేడు పండు రసంతో ఆరోగ్య ప్రాప్తి, నవరత్న జలంతో ధాన్య గృహప్రాప్తి. ఈ విధంగా ఈ యొక్క ద్రవ్యాలతో అభిషేకం చేయటం వలన మనకు ఉన్నటువంటి సర్వకర్మలు తొలగిపోయి మనకు అవసరమైనటువంటి సౌఖ్యాలను భగవంతుడు ప్రసాదిస్తాడు. కనుక అందరూ కూడా విశేషమైనటువంటి పుణ్యదినాల్లో ఈ యొక్క స్వామివారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శివశంకర్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్గా ఉన్న శ్యాంప్రసాద్కి బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జేసీనే ఇన్ఛార్జ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత నిల్వ తదితర అంశాలపై రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఐజీలు, డిఐజీలు, సిపిలు, ఎస్పీలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నుంచి స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పేట పట్టణంలో 144 సెక్షన్ అమలవుతుందని అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీ బంకుల వద్ద 4కి మించి ఉండకూడదని, అంతకు మించి ఉంటే టీ బంకుల యజమానులందరూ షాపులను మూసివేయాలన్నారు. అలానే దుకాణాల వద్ద 4 మించకుండా చూసుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. 4కి మించితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ రమేష్ హెచ్చరించారు. చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరఫున మా విజ్ఞప్తి, ప్రస్తుతం ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రశాంతంగా జరిగినవి. చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ చాలా ప్రశాంతంగా చిలకలూరుపేట పట్టణంలో ఎలక్షన్స్ పూర్తయినవి. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న సంఘటనల వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నందున పల్నాడు జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా ఏ ప్రదేశంలో కూడా గ్రూపుగా 3 అంతకు మించి గ్రూపుగా ఉండటానికి వీల్లేదు. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఎవరి వృత్తుల్లో వారు పనిచేసుకుంటూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఎవరూ కూడా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే విధంగా చేయవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కానీ ప్రవర్తిస్తే వారు ఎవరనే విధంగా చూడకుండా చట్టబద్ధమైన చర్యలు కఠినంగా తీసుకోబడతాయి. 144 సెక్షన్ స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో నలువైపులా కూడా 3 లేయర్ బ్యారికేడింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెక్ పోస్టులు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైనా యూత్ తాగి ఈవినింగ్ టైం విచ్చలవిడిగా తిరుగుతూ అల్లరి చిల్లర చర్యలకు పాల్పడితే వారి పట్ల కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. వారి వాహనాలు కూడా సీజ్ చేయబడతాయి. దయచేసి పోలింగ్ తర్వాత జరిగే ఈ సంఘటనలో చదువుకునే యువత, అమాయకులు పాల్గొనవద్దని, వాళ్ళ భవిష్యత్తులు కోల్పోతారు. ఎందుకంటే క్రిమినల్ కేసుల వలన ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ పట్ల దృష్టి సారించడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రశాంతంగా ఎటువంటి చర్యలకు పాల్పడకుండా పోలీసు వారు ఇచ్చే 144 సెక్షన్ అమలుకు కూడా సహకరిస్తూ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. చిలకలూరుపేట పట్టణ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అర్బన్ సిఐ పి రమేష్ అండగా నిలుస్తున్నారు.
ఆయన పట్టణ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. తాజాగా మరో 5 బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్నామని అర్బన్ పోలీస్ స్టేషన్లో తెలియజేశారు. వారికి అండగా నిలబడిన సిఐ రమేష్ సాంకేతిక పరిజ్ఞానంతో తమ సిబ్బంది ద్వారా పోయిన సెల్ ఫోన్లను రికవరీ చేయించి బాధితులకు అందజేశారు. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ సిఐ రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ పద్మనాభ హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం స్వల్ప రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో పాదచారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎడ్లపాడు మండలం జగ్గాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం ఆ పాఠశాలలో చదివిన 1987-92 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అప్పటి అనుభూతులను నెమరువేసుకున్నారు. ఇందులో భాగంగా అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుని ఉషశ్రీ అధ్యక్షత వహించగా అప్పటి ప్రధానోపాధ్యాయులు అబ్బరాజు శ్రీనివాసరావు, తెలుగు ఉపాధ్యాయులు బత్తుల నాగేశ్వరరావు, రైటర్ వల్లి రాజారావు, విద్యా కమిటీ చైర్మన్ దావుల రమేష్తో పాటు ఆ బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ సమావేశం కావడానికి హేతువైనటువంటి విషయాలు కూడా మనం కొన్ని పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాల రూరల్ కమిటీ రూరల్ ఏరియాలో 1951-52 సంవత్సరంలో ఈ గ్రామ జంగాపురం గ్రామ అభ్యుదయ వ్యక్తులు అందరూ కలిసి విద్య మీద ఆసక్తి, విద్య యొక్క ఔన్నత్యత, విద్య యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఇక్కడ ఒక పాఠశాల, ఉన్నత పాఠశాల కావాలని ఒక కమిటీగా ఏర్పడి 52, 51, 52లో కమిటీ పాఠశాలగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి మరి ఆనాటి ఉద్దర రామయ్య సహోదరు గారు దీనికి ముఖ్యంగా ఆయన ముఖ్య పాత్ర వహించి పాఠశాలని ఈనాడు కూడా ఈ పాఠశాల ఇందులో ఉండటానికి ఆనాటి వారి కృషిని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్న ఉద్దేశంతో గ్రామ యొక్క పెద్దలందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని అనేటువంటి సమస్యను మేము గుర్తు చేస్తాం. పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో గల సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, శ్రీ ద్వారకామయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కరణం విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం, దుప్పట్లు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది కూడా వృద్ధులకు అన్నదానంతో పాటు దుస్తులు, దుప్పట్లు అందించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కరణం విజయ్ కుమార్ దంపతులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని వేలూరు మార్గంలో ఉన్న హుదా సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రహమత్ నగర్ వైఎస్ఆర్ బొమ్మ వద్ద పేద ముస్లింలకు 5 కేజీల బియ్యం పంపిణీ చేశారు. పేద ముస్లిం అభ్యున్నతి కోసం ఏర్పడ్డ హుదా సొసైటీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా దాదాపు 200 మందికి 5 కేజీల బియ్యం పంపిణీ చేశారు. సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలంతా మానవత్వంతో మెలిగి పేదలను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు మసీద్ పెద్దలు, హుదా సొసైటీ కార్యకర్తలు పాల్గొన్నారు. रहमतुल्लाहि व बरकातुहू। हमारे मोहतरम दोस्तों, बुजुर्गों, मेरी माँ और बहनों, आज हम हुदा सोसाइटी की तरफ से आपके पास चावल तकसीम करने आए हैं। हम दुआ करते हैं आपके लिए भी और रहमत नगर, पूरा मद्दी नगर के तमाम हमारी माँ और बहनें नमाज़ पढ़ने वाली बन जाएं। घरों में हमको नमाज़ पढ़ने की ज़रूरत है, अच्छे काम करने की ज़रूरत है, पर्दे में रहने की ज़रूरत है। तो आप सब लोगों के लिए हुदा सोसाइटी की तरफ से ये पैगाम है कि हम अपने घरों में नमाज़ें पढ़ने की आदत डालें और मर्द हजरात मस्जिदों में जाकर नमाज़ पढ़ें। ये हुदा सोसाइटी जो है हर जगह इलाक़ों में, पूरे महल्लों में जाकर चावल तकसीम होता है यहाँ पर। तो हम चाहते हैं कि तमाम लोग खुशहाल रहें, सब लोग अच्छे रहें और सब लोग खुश रहें, सारे घरों के अंदर चावल भी हो, गल्ला भी हो। तो इसलिए आज रहमत नगर में हम लोग चावल तकसीम करने आए हैं। कल मद्दी नगर में मस्जिद के पास चावल तकसीम हुआ था, तो आज हमारे पास यहाँ रहमत नगर में तकसीम हो रहा है। तो आप सब हजरात से, तमाम माँ और बहनों से गुजारिश है कि आप लोग अपने अपने घरों में नमाज़ पढ़ने की कोशिश करें।
ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని గోవిందమామ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న స్వామివారి ఆరాధనోత్సవాలు శనివారం ముగిశాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది. అలాగే అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కనగాల వసంతాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోయపాలెం బ్రహ్మంగారి దేవస్థానం ఒక పుణ్యక్షేత్రంగా, మహాక్షేత్రంగా, వీరబ్రహ్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతూ ఉన్నది. అందరికీ విదితమే. బ్రహ్మంగారి దేవాలయం శతమానం అంటే 100 సంవత్సరాలతో బోయపాలెం బ్రహ్మంగారి దేవస్థానం అవతరించి ఉన్నది. ఇప్పటికీ పెద్దలు, ప్రమాణాలు వీటితో 87వ కళ్యాణ ఆరాధన మహోత్సవాలు జరుపుతూ ఉన్నది. మనకి 14వ తేదీ పోలేరు అమ్మవారి పొంగళ్ళు, 15 గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం, తదుపరి 16 ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తదుపరి 17 బ్రహ్మంగారి ఆరాధన. స్వామివారి ఆరాధన, స్వామివారు నిష్ఠ వహించినటువంటి రోజు, ఆయన తపస్సమాధి చెందినటువంటి రోజు ఈ 17వ తేదీ శుక్రవారం. ఈ సందర్భంగా ప్రజలు కోకొల్లలుగా బ్రహ్మంగారిని దర్శించి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆరాధన మహోత్సవాలు సంతరించుకొని ప్రజల్ని ఆరాధన ఉత్సవాలు అనుగ్రహించి రక్షించి అభివృద్ధితో ముందుకు తీసుకువెళుతున్నవి. పొరుగురు వాస్తవ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి భాగస్వాములే. వారు, వీరు, వనము, మతము అనే ప్రసక్తి లేదు. అంతా ఆత్మస్వరూపంగా ఆత్మస్వరూపులై ఈ బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు అనేక సాంప్రదాయాలతో ఎందరో మహానుభావులు ఆచరించి కరించారు. 87 సంవత్సరాలు, 87 ఆరాధనలు జరిగినవి. మండల కేంద్రమైన ఎడ్లపాడు, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. 1 గంట నుండి 2 గంటల వరకు దాదాపు గంట పాటు వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. పట్టణంలోని తూర్పు దళిత వాడలో ఉన్న ఎఫోఫానియా లూథరన్ చర్చిలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న పిల్లల బైబిల్ తరగతులు శనివారంతో ముగిశాయి. దాదాపు 200 మంది పిల్లలు ఈ తరగతులకు హాజరయ్యారు. పాటలు, డ్యాన్సులు, చిన్న చిన్న బైబిల్ కథలు, తోలుబొమ్మలాటలు ఈ తరగతులలో వాలంటీర్ టీచర్లు నేర్పారు. ప్రతి ఏటా వేసవిలో ఈ క్లాసులుంటాయని చర్చి పెద్దలు తెలిపారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.